నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నిన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏదైతే కొత్తగా హాస్టల్స్ యొక్క ప్రారంభ ఉత్సవానికి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులను రాత్రి కావచ్చు, అలాగే ఆ రోజు పొద్దున కావచ్చు ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసి దగ్గర పోలీస్ స్టేషన్లకు కూడా పంపించిన పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా బారికేడ్లు, కిలోమీటర్ల మేర బారికేడ్లు వేసి ఎటువంటి నిరుద్యోగులు కావచ్చు, ఎటువంటి ప్రొటెస్టులు జరగకుండా కూడా వందల మంది పోలీసులను పెట్టి అక్కడ పహారా పెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నిరుద్యోగులు మనతో ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఎందుకు అంత పెద్ద ఎత్తున కూడా బారికేడ్లు పెట్టవలసి వచ్చింది? తెలంగాణలో ఎన్నడూ లేడు విధంగా, ఎన్నడూ ఓయూలో అటువంటి కట్టుదిరమైన ఏర్పాటు లేకుండా ఇప్పుడే ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి మనతో పాటు మన సంబంధించిన ఇంద్రా నాయక్ కూడా మాట్లాడమన్నా. చెప్పండి, పెద్ద ఎత్తున కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసేసారు, మళ్ళీ అక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చినా మీరే ధర్నాలు చేస్తారు, వద్దని ఉద్యోగాలు ధర్నాలు చేసే వాళ్ళు మళ్ళీ ఒకసారి కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తాం. ఎట్లా చూసారండి? ఇప్పుడు 20 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి రాని సాహసం మన రేవంత్ రెడ్డి గారు చేశారు. చాలా మంచి విషయం, చాలా మంచి శుభపరిణామం కూడా. వచ్చిన మీరు పోలీస్ నిర్బంధంతో నిరుద్యోగులను బంధించి పోలీస్ పహారాతోటి పారామిలిటరీ బలగాలతోటి రావాల్సిన అవసరం ఏముంది? మీరు వస్తున్నారు కదా, మా సమస్యలు వినడానికి వస్తున్నారు కదా. మా సమస్యలు వినడానికి వచ్చినప్పుడు ఇలా నిరుద్యోగులను కానీ విద్యార్థులను కానీ అరెస్ట్ చేసే ప్రయత్నాలు ఎందుకు చేశారు? మీరు ఎక్కడ మాట్లాడారు? ఒక అభ్యుదయవాదిగా విప్లవకారుడిలాగా మీ ప్రసంగం అద్భుతంగా కనిపించింది. కానీ ఆ అద్భుతంలో నిరుద్యోగులకు ఏం హామీ ఇచ్చారు? ఉస్మానియా యూనివర్సిటీకి ఏం భవితత్వం ఇచ్చారు? అడగండి అని చెప్తున్నారే. 1000 కోట్లు మాది ఒక చోటనేమో డబ్బులు లేవంటాడు, ఒక చోటనేమో మేము భూములు లేవంటాడు. మళ్ళీ అడిగితేనేమో నీకు ఎన్ని కోట్లు కావాలంటే ఎన్ని కోట్లు ఇస్తాం అంటే ఒక చోట మాటలు మాట్లాడేది, ఇంకో చోట అబద్ధాలు మాటలు. ఇలా మాట్లాడడం వల్ల నిరుద్యోగులు ఏమవుతుందంటే అసహనానికి గురవుతున్నారు. ఇప్పుడు మేము కావాల్సింది ఏమన్నారు? మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ వృత్తి ఎక్కడ? మేము ఏమడుగుతున్నాం? ఇలా అప్పుల భారమై నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కోసలు వినేటోడు ఒక ఎవరు లేక ఇలా మేము బాధపడుతుంటే కనీసం నోటిఫికేషన్లు ఇవ్వండి నాయన. గత ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది, మీ ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు, అది అబద్ధం రాయన చెప్తుంటే అది కూడా వినే పరిస్థితి లేదు. వాళ్ళు ఇలా ఏం అడుగుతున్నా, వీళ్ళని ఏం అడగట్లేం కదా. నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో 60,000 నోటిఫికేషన్లు ఇచ్చారు, ఆ ప్రభుత్వం నింపిన నోటిఫికేషన్నే మేము నింపినని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇలా నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాట్లాడితే మీకు ఎవరు చెప్పుకోవాలి? నిరుద్యోగుల బాధలు ఎవరు చెప్పుకోవాలండి? ఎవరు చెప్పుకోవాలి? కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీకు ఏవైతే పోలీస్ వ్యవస్థ మీకు తప్పుగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇలా మీరు ఇచ్చిన ఉద్యోగాలు 11,000 ఉద్యోగాలే, ఇలా 60,000 ఉద్యోగాలు అంటున్నారు. అది తప్పు, ఆ సంఖ్యలు తప్పు. కాబట్టి మీరు నిరుద్యోగులతో ఒక భేటీ అయ్యే సమావేశం ఏర్పరచండి. ఇంకోటి ఏంటంటే మేము ఏం చెప్పాము, ఇన్నిసార్లు అశోక్ నగర్ రమ్మని చెప్పిన కూడా రాని పరిస్థితి. మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు, మంచి విషయమే. కానీ ఇలా చిక్కడపల్లిలో ఉన్న నిరుద్యోగులు మాత్రం ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపడానికి ప్రయత్నాలు చేశారు కదా. మరి ఓయూలో వారు ఎవరు చేయలేదు కదా. ఇలా ఇక్కడ ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారే, మీరు సెక్రటరీ నుంచి ఇంటికి రావడానికి అంత బాధ ఎందుకు? మా బాధలు వినొచ్చు కదా అని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నాం. అక్కడ స్టేజ్ పైన కూడా ఏం చెప్తానంటే అక్కడ నిరుద్యోగులు ఎవరు కనిపించలేదు. ఎక్కువ కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కువ కనిపించి నిరుద్యోగులు చాలా మంది హాజరయ్యారని కూడా చెప్తా ఉన్నారు. అలాగే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా 40,000 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నాం, కొన్ని కోట్లు ఇవ్వబోతున్నాం ఈ ఓయూకి, ఆనందపడండి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి జరిగే అవకాశం ఉందా? నిజంగా 60,000 ఉద్యోగాలు వచ్చినాయి, మళ్ళీ ఎక్స్ట్రా 40,000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మేము అదే అంటున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన 60,000 ఉద్యోగాలను మీరు ఫిలప్ చేశారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే మీరు ఎగ్జామ్ పెట్టి మీరు ఫిలప్ చేశారు. అవి క్యాలెండర్లో కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా మేమే ఫిలప్ చేస్తామని పెట్టుంటే మేము ఇలా హ్యాపీగా విని ఆనందపడేటోళ్ళం. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అంటే మందికి పుట్టిన పిల్లలను కూడా మా పిల్లలు అనుకుంటే ఇక మా తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే ఇలా నోటిఫికేషన్ రాక ఇలా నిరుద్యోగులు ఇలా అశోక్ నగర్, చిక్కడపల్లి, ఓయూలో పిల్లలు అందరూ హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇలా ఎవరున్న నిరుద్యోగం అక్కడ ఎన్ఎస్ఏ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఇంకెవరు లేరు అక్కడ. మీరు చూసే ఉంటారు నాకు తెలిసి నిన్న ప్రసంగం మొత్తంలో అక్కడ ఆడిటోరియం మొత్తంలో ఎక్కడ కూడా 20 సంవత్సరాల లోపు ఎవ్వరు కనబడలేదు. నాకంతా 40 సంవత్సరాలు పైబడిన వారు అంటే ముసలి వాళ్ళు, వృద్ధాప్యం ఉన్న వాళ్ళు, పింఛన్కి దగ్గర ఉన్న వాళ్ళు కనబడ్డారు. కానీ ఏ నిరుద్యోగులు కనబడలేదు. ఇలా తప్పట్లు కొడుతున్నారు. అక్కడ ఏదో పెద్ద రాజు, ఏదో పెద్ద మనకు ఏదో బహుమతులు ఇచ్చినట్టు ఇలా ప్రసంగాలకు అద్భుతం అని చెప్పేసి అంటున్నారే. ఏం ఆన్సర్ ఇచ్చారు ఇలా నిరుద్యోగులకు? రాబోయే రోజుల్లో గత కొన్ని రోజులుగా త్వరలో అని చెప్పుకుంటా ఇప్పుడు ఒకేసారిగా రాబోయే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు మీకు ఫిలప్ చేస్తా అని చెప్పారు. మరి అదే మాట బట్టి గారు అదే మాట అంటున్నారు. ఇలా మీ పొన్నం ప్రభాకర్ 1,00,000 అన్నారు, మీరు 60 అంటున్నారు, శ్రీధర్బాబు 70 అంటున్నారు. అంటే మీకే ఒక క్లారిటీ లేదు. ఇలా నిరుద్యోగుల మీద మీకు క్లారిటీ లేదు. ఎంతసేపు
స్థానిక సంస్థలు దగ్గర ఉన్న దురుద్దేశంతో ఇలా మీరు ఓయూకి వచ్చే ప్రయత్నాలు చేశారు. కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 10 సంవత్సరాలుగా చిక్కడపల్లి లైబ్రరీలో అశోక్ నగర్లో మగ్గి ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? మా బాధను కాదని ఎవరు చెప్పుకోవాలి? మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నా కూడా మీరు వినలేని పరిస్థితిలో ఉన్నారే. మరి అక్కడి నుంచే కదా, మా పై నుంచే పోయారు కదా, అశోక్ నగర్ తోవ నుంచే పోయారు కదా, కనీసం మా దగ్గర 10 నిమిషాలు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదా? అంటే ఏంటంటే మీ ఉద్దేశాల కోసం, మీ ఎలక్షన్లో గెలవడం కోసం, మీరు మీ హామీలు నిలబెట్టుకోవడం కోసం ఎన్ని అబద్ధ ప్రచారాలు మాట్లాడుతున్నప్ప ఏ ఒక్కటి కూడా నిజం లేదు దాంట్లో. ఇన్ని రోజుల ప్రభుత్వాల పరిపాలన ఎప్పుడైనా అంత పెద్ద ఎత్తున కంచెలు వేసి ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి ఇట్లాంటి కట్టుదిట్టమైన పరిపాలన చూసి అసలు ఈ తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు? నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర అంటే ఏర్పడే ముందు అంటే ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కంచెలు బారికేడ్లు వేసి చూసినప్పుడు తెలంగాణ మూవ్మెంట్లో చూసిన, మళ్ళా తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మొన్న చూశాను అవే బారికేడ్లు, అవే కంచెలు. మనం పక్క రాష్ట్రంలో ఉన్నామా? మద్రాసు రాష్ట్రంలో ఉన్నామా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా? ఎక్కడున్నాము? మా తెలంగాణలోనే కదా. తెలంగాణలో కూడా ఇంత బారికేడ్లు పెట్టాల్సిన అవసరం ఏంది? మరి ప్రజాపాలన ఇది, పోలీస్ పాలన, లేకపోతే బారికేడ్ల పాలన, లేకపోతే కంచెల పాలన ఇది? ఒకరు చేస్తేనేమో గడిల పాలన అంటారు, మీరు మాత్రం నిర్బంధంగా పెట్టొచ్చు, కంచెలు పెట్టొచ్చు, బారికేడ్లు పెట్టొచ్చు, మిమ్మల్ని ఏమనొద్దు. మళ్ళీ మీరు పులి, సింహం, గర్జించే సింహం అని చెప్పేసి మీరు ఉపన్యాసాలు ఇచ్చుకుంటారు. ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు 11,000 నోటిఫికేషన్, 11,000 ఉద్యోగాలు ఇచ్చారని మేము ఒక్కవైపు మొత్తుకుంటే 60,000 ఉద్యోగాలు అని చెప్పేసి మీరు అబద్ధాలు ఆడుతున్నారే. నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేసిన అబద్ధాలు ఆడుతున్నారే. ఇంకెవరు చెప్పుకోవాలి? సాక్షాత్ సీఎం గారే అబద్ధాలు చెప్తుంటే ఇక మా బాధలు ఎవరికి చెప్పుకునే ప్రయత్నాలు చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మరొక రోజు నేను ఒక్కనే వస్తా, పోలీసులు కావచ్చు, ఎటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా రారు, నేను ఒక్క పోలీసు కూడా లేకుండా డైరెక్ట్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి స్టూడెంట్స్ అందరితో మాట్లాడతా అని చెప్తాను. అంటే వచ్చే అవకాశం ఉందంటారు రేవంత్ డైరెక్ట్ ఎవరు లేకుండా? స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు మాట్లాడారు. రేపు స్థానిక సంస్థలు డిసెంబర్లో అయిపోతాయి. అప్పుడు ఒకరు వచ్చినా 10 మంది వచ్చినా పట్టించుకునే ఎవరు? ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోతాయి, ఇప్పటికి ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి రాడు. ఇదేంటంటే ఎలక్షన్ కోణంతో ఆలోచించింది. డిసెంబర్ 9 వచ్చినంటే ఇంకా అదృష్టమే కదా. మీరు ఇచ్చిన హామీలు, నిన్న ఇచ్చిన హామీలను నీటి మీద రాతలాగా కాకుండా నిజంగా మీరు హామీలు ఇచ్చి దాన్ని అమలు చేసి కార్యాచరణ చేపట్టుంటే పోలీసులు అవసరం లేదు. మేమే పల్లకిలై మిమ్మల్ని ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ దాకా మేమే మోసుకొని పోతున్నాం. చెప్తున్నాం కదా, మీరైతే హామీలు నిన్న ఇచ్చారో 1000 కోట్లు ఇస్తున్నానని చెప్పి అంటున్నారో ఆ 1000 కోట్లు కనుక మీరు అభివృద్ధికి ఒక ఆక్స్ఫర్డ్ కాలేజ్ లెక్క, లేకపోతే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లెక్క తయారు చేస్తానని చెప్పిన యూనివర్సిటీ మీరు అట్లా తయారు చేస్తే మేమే మా పల్లకి మీద, మా భుజాల మీద మిమ్మల్ని ఎన్సీసీ గేట్ కాడ నుంచి అక్కడ మోసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. అప్పుడు పోలీసులు ఉండాల్సిన అవసరం లేదు, మేమే ఉంటాం. నిన్న వచ్చారు, గంట సేపు మాట్లాడారు, ఒక గంట సేపు ఉస్మాన్ యూనివర్సిటీ చుట్టూ చూసే ప్రయత్నం చేశారా మీరు? ఇలా మా పరిస్థితులు ఎట్లున్నాయి, హాస్టల్ పరిస్థితులు ఎట్లున్నాయి, వసతులు ఎట్లున్నాయి, కళాశాలలు ఉన్నాయి, కొన్ని శాఖలు ఏం లేరు, ప్రొఫెసర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు, 800 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దాని గురించి ఏమైనా మాట్లాడారా? ఎంతసేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు ఎట్లా ఉపయోగించుకోవాలి, నిరుద్యోగులని ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇలా మా బాధను గాదని వినే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఇక్కడ చివరికి ఏంటి మరి మీ కార్యాచరణ ఏంటి? ఎందుకంటే ఎన్నో రోజులుగా పోరాటం చేస్తూ వస్తున్నారు, ఎన్నో రకాలుగా కూడా బిరుదులు పొందుతూ ఉన్నారు. ఏంటంటే ఆ పేడ్ ఆర్టిస్ట్ అని, లేకపోతే మీ వెనక ఎవరో బాసుని నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని పార్టీల వారే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అసలు మీరు నిరుద్యోగులే కాదు అని చెప్పి ఇట్లాంటి మాటలు కూడా ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు. అద్దంకి దయాకర్ కావచ్చు, ఎంతోమంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు రాబోతుంది అనుకోవచ్చు? నిజంగా నిన్న ప్రసంగంలో మాట్లాడేటప్పుడు అద్దంకి దయాకర్ కానీ కొంతమంది లేచి దండాలు పెడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఆయన పేరు చెప్పగానే లేచి దండాలు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు మెయిన్ కాదు. ఎందుకంటే ఇలా ఉద్యోగాల కోసం మేము ఫైట్ చేసినాం, యాత్రలు చేసినాం, ఊరూరు తిరిగినాం, మారుమూల తండాల్లో గూడాల్లో మేము తిరిగాం. మీరు తిరగలేదు కదా. మీ పదవి కాపాడు కోసం, మీ పదవుల కోసం ఇలా మీరు అంటే రేవంత్ రెడ్డి దగ్గర పాకులాడొచ్చు, మాకు తప్పేం లేదు. మీ అధికారం కోసం మీరు ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మేము మా నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, మా నిరుద్యోగుల కోసం కొట్లాడండి. మీరు ఎందుకు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ దగ్గర పాకులాడుతారు? ఇలా మా కోసం మీరు కొట్లాడుంటే అంతకంటే పెద్ద పదవి ఇస్తాం. ఎందుకు మీ పేరు రాగానే ఇలా నిలిచి దండాలు పెడుతున్నారు ఒక్కొక్కరు? ఏదో వాళ్ళకి ఏదో ఆస్కార్ వచ్చినట్టు, నోబెల్ వచ్చినట్టు మాట్లాడుతారు ఒక్కొక్కరు. కాబట్టి ఒక చెప్తున్నాం, ఈ అద్దంకి దయాకర్ అయినా కానీ, బల్మూరి వెంకట్ గారు అయినా కానీ, రియాజ్ గారు అయినా ఇలా మా దగ్గర నుంచి వెళ్ళిన వ్యక్తులే, అంటే మా సన్నిహితం ఉన్న వ్యక్తులే. కాబట్టి మా గురించి గళం విప్పండి, అబద్ధాలు చెప్పకండి. అబద్ధాలు చెప్తే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ భవితత్వం ఉండదని చెప్తున్నాం.